హలో అండి. ఈరోజు నేను మీతో ఎంతో హెల్తీ అయినటువంటి పెసరపప్పు పులుగు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ మిరియాలు, 1 ఇంచ్ అల్లం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. కొంచెం కరివేపాకు, ఒక ఆనియన్, 2 పచ్చిమిరపకాయ స్లైసెస్ కట్ చేసుకోవాలి. ఒక గ్లాస్ రైస్, హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకొని పెసరపప్పుని రైస్ని 2 టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులోనే జీలకర్ర, మిరియాలు, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే అల్లం ముక్కలు, 2 పచ్చిమిర్చి స్లైసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే ఆనియన్ కూడా యాడ్ చేసుకొని టేస్ట్ సరిపడా సాల్ట్, అందులోనే పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే దీన్ని మనం సైడ్ డిష్గా శనగకాయల పచ్చడి వేసుకుంటాము. సో శనగకాయల పచ్చడి వీడియో కూడా నేను అప్లోడ్ చేశానండి, మీకు కనుక కావాలంటే ఒకసారి చూడండి. ఇప్పుడు ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నటువంటి రైస్ కూడా యాడ్ చేసుకొని 3.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని క్లోజ్ చేసుకొని కుక్ చేసుకుంటే మనకి ఎంతో టేస్ట్ అయినటువంటి పెసరపప్పు పులగం రెసిపీ రెడీ అయిపోతుంది. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.